కానీ సార్ అంటే ఒకానొకప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానం కానీ ఇప్పుడు మీరు మీ పిల్లల్ని పెంచిన విధానం కానీ డిఫరెన్సేషన్ ఏమైనా కనపడుతుందా మీకు? చాలా వ్యత్యాసం ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ రోజుల్లో నా నాన్నగారు చాలా ప్రిన్సిపల్స్ తోటి పెంచారు మమ్మల్ని. ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. అంటే మా ఇన్స్పిరేషన్ అంతా ఆయన నుంచి వచ్చింది. చుక్కపల్లి శంకర్రావు గారు ఆయన పేరు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము ఈ మాత్రం రాగలిగామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ ఇన్స్పిరేషన్, ఆయన ప్రిన్సిపల్స్ అవి ఫాలో అవుతానే ఇక్కడ దాకా వచ్చాము. ఆ రోజుల్లో మా నాన్నగారు ఒక మాట చెప్పారంటే అది ఎంత కష్టమో నష్టమో ఆయన ఆ మాటకి వెనకెళ్ళేవాడు కాదు. తర్వాత హీ గేవ్ అస్ ఫుల్ ఫ్రీడమ్. మాకు పిల్లలుగా మాకు మా చదువులో కానీ మా బిజినెస్లో కానీ అన్నిట్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. నేను 83లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత 84లో ఒక బిజినెస్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు రన్ చేసుకున్నారు. హీ నెవర్ యూస్ టు ఆస్క్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అంత మా మీద ఆయనకి ఉన్న ఏమంటారు నమ్మకం. సో ఆ విధంగా మమ్మల్ని పెంచారు. రెండోది ఆయన కమ్యూనిస్టు భావజాలాలతో పెరిగాడు. ఆయన సిపిఐ భావజాలాలతో పెరిగి ఆయనకి ఎంతసేపటికి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే ఇది ఉండేది ఆయనకి. రెండోది ఏంటంటే ఆయన హీజ్ లైక్ ఎ టైగర్. మీరు నమ్మరు, ఆయన చనిపోయేదాకా మేము ఆయన ముందు కూర్చోలే. నాట్ బికాస్ హీ ఆస్క్డ్ us నాట్ టు, బికాస్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళ అన్నలే కూర్చోరు ఆయన ముందు, అంత రెస్పెక్ట్ ఉండేది ఆయన అంటే. ఆయన వాయిస్ వింటేనే జనాలకి ఒక టైగర్ మాట్లాడినట్టు ఉండేది. సో అవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్ at the age of 83 or something. 2007లో నాన్నగారు పోయారు. మహాప్రస్థానం ఎందుకు వచ్చిందని మీరు అడిగారు నన్ను ఫస్ట్. 2007లో నాన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా డాక్టర్ రవీంద్రనాథ్ గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్లోనే గ్లోబల్ హాస్పిటల్లో ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు మేము గుంటూరు తీసుకెళ్ళాం. గుంటూరులో శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు అప్పటికి కాకపోతే ఏంటంటే మాకు అందరూ తెలుసు కాబట్టి బాగా డెకరేషన్ చేసి నీట్గా క్లీన్ చేసి డెకరేషన్ చేసి వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఫార్మాలిటీస్. ఫస్ట్ టైం అంటే అప్పటికి చాలాసార్లు నేను శ్మశానాలకు వెళ్ళాను కానీ ఏ రోజు అంతసేపు నేను శ్మశానంలో స్పెండ్ చేయలే. ఆ రోజు దాదాపు ఒక 2-3 గంటలు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ 2-3 గంటల్లో నాకు సరైన కూర్చుంటానికి స్పేస్ లేక, ఆ రోజు నాన్నగారి అంతిమయాత్రకి దాదాపు ఒక 1000 మంది దాకా కూర్చుంటారేమో. ఎందుకంటే గుంటూరులో ఆయన 60-70 ఏళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు, మిత్రులు. కూర్చుంటాక లేదు, ఎండ, తర్వాత ఎట్లా ఆ క్రిమేషన్ కార్యక్రమం కూడా అంతా ఒక డిఫరెంట్ దీంట్లో నాకు అనిపించింది. అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళ అవతారం అన్నీ టిపికల్గా మన సొసైటీలో ఇది ఒక ట్యాబు, మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా. ఎక్సెప్ట్ ఈ రోటరీ క్లబ్ ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ తప్పితే, లేకపోతే కొంతమంది సొసైటీగా ఫామ్ అయ్యి చేయటం తప్పితే, దీన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో చేయటానికి ఎవరు ముందు రాల. నాకు చాలా బాధ అనిపించింది. అంటే నాన్నగారికి బాగానే ఉంది కానీ తతిమా వాళ్ళకి ఎట్లా ఉంటుంది, మేము కాబట్టి ఏదో షామానల్ వేసి అరేంజ్ చేసాము, కుర్చీలు పెట్టి, అందరూ చేసుకోలేరు కదా. సో అప్పటి నుంచి నాకు మనసులో మెదులుతూ ఉంది. దాదాపు 4-5 సంవత్సరాలు అట్లాగే మనసులో ఉండదు. ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు.
నేను హైదరాబాద్లో పెద్ద బిజినెస్ మ్యాన్ని, అన్నీ ఉన్నాయి కానీ ఏమి చేయాలో తెలియక అట్లాగే ఆలోచిస్తూ ఉన్నాను, మర్చిపోతూ ఉన్నాను, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నాను. ఒకరోజు సమీర్ శర్మ అని మీరు వినే ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఎస్ సార్. తను మున్సిపల్ కమిషనర్ ఉండేవాడు హైదరాబాద్కి. సమీర్ శర్మ 1986లో 86-87 ప్రాంతంలో గుంటూరులో అసిస్టెంట్ కలెక్టర్. ఓకే. ఆ రోజుల్లో నేను గుంటూరులో ఉండేవాడిని. రైట్. సో సమీర్కి పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు. ఇద్దరం, అతను నార్త్ ఇండియన్ కాబట్టి అతనికి తెలుగు రాదు. సో నేను ఒక్కడనే అతనికి ఫ్రెండ్ అనమాట. సో అతనికి ఫస్ట్ ఆంధ్ర ఫ్రెండ్ నేనే. ఓకే. సో ఆ బాండింగ్ మాకు కంటిన్యూ అయింది అప్పటి నుంచి. అట్లాగే చాలామంది ఆఫీసర్స్ తోటి నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో సమీర్ శర్మ ఎప్పుడైతే ఇక్కడ కమిషనర్ ఉన్నాడో, ఇక్కడ కూడా ఫ్యామిలీస్ తోటి కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన వైఫ్, మా వైఫ్, ఇద్దరు ఫ్రెండ్స్ రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. ఓ రోజు ఇద్దరం కార్లో పోతున్నాం. వెళ్తున్నప్పుడు అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాన్నగారు. ఆయన చనిపోయినప్పుడు మనం చేసిన కార్యక్రమం ఇంకా బెటర్గా ఎందుకు చేయలేము. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, సొసైటీకి ఏదైనా చేయండి అని. ఏం చేయాలి? అప్పటికే మా ఫౌండేషను, నాన్నగారి పేరుతో ఫౌండేషను పెట్టాము. ఆయన చనిపోయిన తర్వాత ఫౌండేషన్ పెట్టాము, జరుగుతూ ఉన్నాయి. సో సమీర్ని అడిగా, సమీర్ నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎట్లా చేయాలి? నాకు ల్యాండ్ కావాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ ల్యాండు ఎక్కడన్నా దొరుకుద్దేమో, ఇస్తారా ఏంటి అని ఆయన అడిగా. అడిగితే, సురేష్ ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది నీకు? పైగా ఒకవేళ కావాలన్నా కానీ నువ్వు అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి. అవుట్స్కర్ట్స్కి వెళ్తే నీకు ఉపయోగం లేదు. ఒక పని చెయ్యి, దేర్ ఆర్ సెవరల్ క్రెమటోరియంస్ సిటీలో. వర్క్ చేయనివి, మూసేసినవి, లేకపోతే బ్యాడ్ షేప్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు ఎవరన్నా పంపించి ఐడెంటిఫై చేసుకో, నువ్వు ఏది ఐడెంటిఫై చేస్తే అది నీకు ఇస్తా అన్నాడు. ఓకే. సో అట్లా మొదలైంది. మేము అప్పుడు మొత్తం నేను చూసి, మేము ఉండేది జూబ్లీ హిల్స్, ఈ ఏరియాలో ఏమున్నాయని చూస్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఒకటి చూసాము, ఇదొకటి చూసాము. రెండు ఎట్లా ఉన్నాయంటే దాదాపు 10 అడుగులు చెట్లు పెరిగి భయంకరంగా ఉండి, ఎక్కడ పడితే అక్కడ సమాధులు, చాలా బ్యాడ్గా ఉండేది. అంటే ఆల్మోస్ట్ కింద విలేజ్ ఉంది, తొలి చౌకి దగ్గర విలేజ్. ఆ విలేజ్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అది. సో అది వాళ్ళు తప్పితే ఇంకెవరు దీని అసలు వాడట్ల. జనరల్గా అందరూ పంజిగుట్ట వెళ్తున్నారు. సో నేను అంతకుముందు చాలాసార్లు పంజిగుట్ట మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరిని పోయినప్పుడు కూడా వెళ్ళాను. అది కూడా ఇట్స్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్. సో ఇది చూసిన తర్వాత మాకు రోడ్ నెంబర్ 10కి దీనికి చూస్తే ఇది కొద్దిగా ఐడియల్ అనిపించింది మాకు. సో దెన్ నేను సమీర్ గారితో మాట్లాడి, ఈ లొకేషన్ నాకు నచ్చింది, నాకు కావాలి. సమీర్ ఇమీడియట్గా విత్ ఇన్ ఎ మంత్ హీ గాట్ ఇట్ అప్రూవ్డ్ అండ్ గివ్ ఇట్ టు అస్. దాని తర్వాత మా కష్టాలు మొదలైంది. ఎందుకంటే ప్రజలకి ఒక్కోసారి అర్థం కాదు మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి. ఫస్ట్ మాకు అపోజిషన్ వచ్చింది విలేజెస్ నుంచి, ఆ విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి. అవునా సార్? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది వాళ్ళ సొంత ఆస్తి, ఈ సొంత ఆస్తిలోకి ఎవరో జొరబడుతున్నారు. రేపు కొంతమంది ఏంటంటే బరియల్ వాళ్ళ ట్రెడిషన్. సో రేపొద్దున ఇవన్నీ వస్తే బరియల్స్ ఉండవు. సో ఇట్లా వాళ్ళకు కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. వీటితోటి చాలా అపోజ్ చేశారు. దాదాపు ఒక 1.5-2 years వీ హ్యాడ్ టు ప్యాసిఫై దెమ్. వాళ్ళని మంచి చేసుకొని ప్యాసిఫై చేసి వాళ్ళకి డిజైన్స్ అన్ని చూపించి వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి ఇదంతా మాది అది అని. సో ఎనీవే అది ఉంటానే ఉంటుంది. రెండో అపోజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంటే ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ థింగ్. విస్పర్ వ్యాలీ అని వెనకాల ఒక కాలనీ ఉంది.
కాలనీలో అందరు నా ఫ్రెండ్సే ఉన్నారు. అక్కడి నుంచి ఆ పొజిషన్ వచ్చింది. ఎందుకంటే అక్కడే ఉంది కదా సార్, యాక్చువల్లీ అంటే ఉంది, అక్కడే ఉంది కానీ అది ఉపయోగంలో లేదు. రైట్. సో ఉపయోగంలో లేనప్పుడు వాళ్ళకేం ఇబ్బంది లేదు. రేపు పొద్దున్న నేను ఎప్పుడైతే ఇది మొదలు పెడతానో మళ్ళీ ఇది ఉపయోగంలోకి వస్తే జనాలు రావటం పోవటం ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళ అపోహ ఏంటంటే చాలా స్మెల్ వచ్చుద్ది, లేకపోతే జనాలంతా వచ్చి రోడ్ల మీద నుంచుంటారు, డిస్టర్బెన్స్ అవుద్ది, ఫ్యామిలీస్. సో అక్కడ కూడా నేను మళ్ళీ వెళ్ళి పాసిఫై చేయాల్సి వచ్చింది. వాళ్ళందరినీ పిలిపించి డిజైన్స్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి మీకు ఏ విధమైన స్మెల్ రాదు, అన్నీ రావని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత ఫైనల్లీ రిలక్టెంట్గా ఒప్పుకున్నారు. ఓకే. సో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పైన పెట్టింది. నాకు అటే కాకుండా నా వెల్ విషర్స్ ఒక ఫార్మర్ చీఫ్ సెక్రటరీ కూడా పర్సనల్గా, సురేష్ నువ్వు నాకు ఆప్తమిత్రుడివి, నువ్వు ఇది ముట్టుకోమాక, దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, మంచిది కాదు, క్రెమటోరియం జోలికి వెళ్ళమాకండి, వెళ్తే నాశనం అయిపోతారు, లేకపోతే నీ హెల్త్ పోద్ది, లేకపోతే నువ్వు ఏదన్నా అయిపోతావు, చాలా చెప్పారు. సర్లే అని విన్నాను, ఊరుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. మా అబ్బాయి పెళ్ళి పెట్టుకున్నాము. పెళ్ళి అంటే మనం శ్మశానానికి వెళ్ళకూడదు. అవును సార్. నేను 2 రోజుల్లో పెళ్ళి ఉందనగా కూడా శ్మశానానికి వెళ్ళి సూపర్వైజ్ చేశాను. ఎందుకంటే నా పర్సనల్ వ్యూలో ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాల్సిందే. అవును సార్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే మేబీ 10 years 20 years. దాన్ని ఒక ట్యాబుగా క్రియేట్ చేసి దాన్ని అసలు ముట్టుకోవద్దంటే ఎవరు ముట్టుకోకపోతే ఎవరు చేస్తారు? అసలే ఫ్యామిలీస్ చనిపోయినాక డిస్ట్రెస్లో ఉంటారు. ఇంత డిస్ట్రెస్లో ఉన్న ఫ్యామిలీస్ శ్మశానానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసి, ఇక్కడ 10 మంది కాలుస్తున్నారు, భయంకరంగా ఉంటుంది, మనుషులు భయంకరంగా ఉంటారు, కొంతమంది గడ్డాలు చేసుకోకుండా తాగేసి క్రిమేషన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే పాపం బాడీస్ అన్నీ క్రిమేట్ చేసేసరికి వాళ్ళకి మెంటలీ డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు డ్రింక్ చేయకపోతే దే కాంట్ స్లీప్, దే కాంట్ ఈవెన్ డూ ద వర్క్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో, ఎందుకంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా బ్యాడ్గా ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో ఏ విధంగా చేయాలి? రెండోది, మాకెక్కడ బెంచ్ మార్క్ లేదు, ఏ విధంగా చేయాలనే బెంచ్ మార్క్ లేదు. మా సొంత ఆలోచన, సొంత ఐడియాస్ తోటి మంచి ఆర్కిటెక్ట్ని పెట్టుకున్నాము. ఐ వాంటెడ్ టు క్రియేట్ అ కార్పొరేట్ అట్మాస్ఫియర్, ఒక పార్క్ లాంటి అట్మాస్ఫియర్ తీసుకురావాలి. సో ముందు ఆ ఆలోచనతో మాకేమైంది, చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ సమాధులు ఉన్నాయి, ఓపెన్ స్పేస్ ఎక్కువ లేవు. సో సమాధులను తీసేయలేము, సమాధుల్లోంచి మేము పాత్వే వేసుకొని సమాధుల్ని క్యామఫ్లేజ్ చేసి చుట్టూతో చెట్లు పెట్టి అవి బయటికి కనపడకుండా. ఇవాళ కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే లోపల చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో సమాధులు ఉంటాయి, చూసాను సార్, బయటికి కనపడవు. అవును అవును. ఎందుకు? మేము సమాధులను తీయలేము. తీయలేనప్పుడు మరి దాన్ని ఏదో విధంగా కప్పాలి కదా. సో ఆ విధంగా చేసుకుంటా, ఆర్కిటెక్చరల్ డిజైన్ చేసుకుంటా, ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటా ఒక స్టేజ్ తీసుకొచ్చి డిజైన్ తీసుకొచ్చాము. దాని తర్వాత ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, అసలు ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఏంటి. ఒకటి వెయిటింగ్, ఓకే, క్రిమేషన్ చేసేటప్పుడు వెయిటింగ్ ఏరియా ఎంతమంది ఉంటారు, ఓకే 25 మంది 30 మంది ఉంటారు. సో వెయిటింగ్ ఏరియా ఫైన్. అలా మొత్తం యాషెస్ స్టోరేజ్ దగ్గర నుంచి ఈవెన్ మార్చురీ. ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ పిల్లలు అమెరికాలోనో, యూరోప్లోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉంటారు. పిల్లలు వచ్చేదాకా ఎక్కడ ఉంటారు? బాడీ చనిపోతారు, హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్ మార్చురీలో పెడతారు. హాస్పిటల్ మార్చురీస్ అంటే కొద్దిగా ఇబ్బందికరం, మళ్ళీ వెళ్ళి బాడీ తీసుకోవాలంటే గందరగోళమైన వాతావరణం. లేదు, ఇంట్లో చనిపోయారు, ఇంట్లో ఉంచుకోలేరు కదా 3 రోజులు, వీళ్ళ బాడీ తీసుకెళ్తే హాస్పిటల్లో యాక్సెప్ట్ చేయరు. సో అందుకని అది కూడా ఆలోచించి మార్చురీ పెట్టాం. వీ హ్యావ్ అ మార్చురీ దేర్. సో ఒక
3 days 4 days 5 days ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అక్కడ మర్చిలో పెట్టుకోవచ్చు. యాష్ స్టోరేజ్. సో ఈ విధంగా మొత్తం పైప్డ్ మ్యూజిక్ దగ్గర నుంచి సీసీటీవీ కెమెరాస్ దగ్గర నుంచి ఎవరన్నా అమెరికాలో ఉండి అక్కడి నుంచి చూస్తానంటే సో లైవ్ ఫీడ్ ఇస్తున్నాం. ఇది నాకు నిజంగా తెలియదు సార్. వీఆర్ గివింగ్ లైవ్ ఫీడ్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ తీసుకొచ్చి తర్వాత వ్యాన్ ఎట్లా ఉండాలి, మెయిన్ గేట్ ఎట్లా ఉండాలి, ఎంట్రన్స్ ఎట్లా ఉండాలి, లోపల చెట్లు ఎట్లా ఉండాలి. సో వివిధ రకాల దీని మీద ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్. నేను వ్యాపారం అంతా వదిలిపెట్టి ఈ పని మీద కూర్చున్నాను. లక్కీగా ఏమైందంటే నాకు మా ఎండి ఉన్నాడు, ఆయన బిజినెస్ చూసుకుంటున్నాడు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు స్పేర్ ది టైం. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒక క్రిమిటోరియంకి ఒక బ్రోషర్ చేయించాం. ఓకే మీరు నమ్మరు, బ్రోషర్ చేయించాం క్రిమిటోరియంకి. సార్ బ్రోషర్ చేయించిన తర్వాత దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలంటే నేను ఎవరినన్నా పెద్దాళ్ళని పిలుద్దామా ఏంటి అనుకున్నప్పుడు ఓ రోజు క్యాజువల్గా వెంకయ్యనాయుడు గారు ఊళ్ళోకి వచ్చినప్పుడు అప్పటికి ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. నాయుడు గారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాయుడు గారికి ఉన్న బ్రోషర్ చూపించి ఇది ఇనాగ్రేట్ చేయాలి, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయన్న. చూశాడు, ఇదంతా నిజమేనా అన్నాడు. అవునండి, నేనే వస్తాను, ఎవరిని పిలవమాక నేనే వస్తాను. సో వెంకయ్య నాయుడు గారు చాలా ఇంట్రెస్ట్ తోటి ఆ రోజు వచ్చి వారితో పాటు డిప్యూటీ సీఎం నాయన నరసింహారెడ్డి గారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఒక క్రిమిటోరియంలో ఒక పబ్లిక్ మీటింగ్, షామ్యానాలు వేసి ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే దాదాపు 1000 మంది దాకా వచ్చారు. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు మొత్తానికి. అంటే రెవల్యూషన్ అని నేను అన్ను, అంటే ఎస్ ఐ కెన్ సే దట్, బట్ అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను ఏ రోజు అనుకోలే క్రిమిటోరియం కడదామని అనుకున్నాను, కానీ ఆ క్రిమిటోరియం ఇంత పాపులర్ అవుద్ది, దీని ఇన్స్పిరేషన్ తోటి ఇన్ని వస్తాయని నేను ఎప్పుడు అనుకున్నాను. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.